వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. ప్రొద్దుటూరు మండలం కొర్రపాడు గ్రామ వాస్తవ్యులు ప్రతాప్, మహబూబ్ బాషా మైదుకూరు తమ పనులు ముగించుకొని రాత్రి ఉదయం 8:30 సమయంలో ప్రొద్దుటూరు వస్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం జరిగినది. వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా మైదుకూరు నుండి ప్రొద్దుటూరుకి వెళ్లే రహదారిలో నూతనంగా రోడ్డు నిర్మిస్తున్నటువంటి కాంట్రాక్టర్ అజాగ్రత్త వల్ల అక్కడ దిక్సూచి అనేది కనబడుట లేదనేది వాహనదారులు తెలుపుతున్నారు. కన్స్ట్రక్షన్ మట్టి కుప్ప ప్రమాదాలకు నిలయమైనది. ప్రతిరోజు 2 లేదా 3 వాహనదారులు క్రిందపడి గాయాల పాలవుతున్నారు. వారు ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి రావడం జరుగుతున్నది. అది ఎక్కువ రాత్రిపూటనే జరుగుతున్నది. దిక్సూచి కనబడకుండా పోవడం వల్ల ప్రొద్దుటూరుకు వెళ్లే రూటులో ఎర్రజెండా గాని డ్రమ్ములు వేసి రేడియం స్టిక్కర్స్ తగిలిస్తే ఇటువంటి రోడ్డు ప్రమాదాలు జరగవు కదా అని జతగాత్రులు, వీరికి సహాయంగా వచ్చిన ప్రజలు తెలుపుతున్నారు. ఇకనైనా సంబంధిత కాంట్రాక్టర్ గాని వీరికి కాంట్రాక్ట్ ఇచ్చిన అధికారులు గాని తక్షణమే తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని ప్రజలు కోరుకుంటున్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. ఏం పేరు మా బాబు? బాబాషా. ఎవరు? रोजना के भी कोरपाड़ी बेटा जो कल तुम्हें आए थे హాస్పిటల్ का जीना అక్కడ తరచూ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫిక్సింగ్ బోర్డు కూడా కనపడదు నైట్ లో. ఇది చూస్తుండగానే ఇది 4వది మనం చూస్తుండగానే నిన్నటి నుంచి చాలా నిర్లక్ష్యం జరుగుతుంది అక్కడ. एक्सरे गार्डन एक्सरे गार्डन హలో మైదుకూరుకి ఎందుకు పోయినారు? ఎన్ని గంటలకు వస్తున్నారు మైదుకూరు నుంచి రిటర్న్? 8:30, 9 ఏం జరిగింది అక్కడ? లైటింగ్ తక్కువ ఉంటే మాకు దానికి లైటింగ్ తక్కువ కాండాలి. లైటింగ్ పడడం వల్ల మీకు అక్కడ ఏమైనా దిక్సూత్ అని ఏమైనా బోర్డులు ఏమైనా ఉంటాయా? బోర్డు ఉంది కానీ దానికి స్టిక్కరింగ్ లేదు. సైడ్ ఉంది బోర్డు కూడా కాండాలి. అది బోర్డు కూడా కాండాలి. ఇటువంటి ప్రమాదాలు అక్కడ తరచూ జరుగుతుండాలి. అంత నిర్లక్ష్యం ఎక్కువ ఉంది అక్కడ. ఏం పేరు నా పేరు? ఏ ఊరు మీది? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వచ్చినారు ఆ బండిలో? 2 సార్. ఇద్దరికి గాయాల? అది అతని పేరు ఏం పేరు? నీకేం చేయగలిగిందా? ఏం పేరు? ఏం పేరు మా బాబు? బాబాషా. ఎవరు? रोजना के भी कोरपाड़ी बेटा जो कल तुम्हें आए थे హాస్పిటల్ का जीना అక్కడ తరచూ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫిక్సింగ్ బోర్డు కూడా కనపడదు నైట్ లో. ఇది చూస్తుండగానే ఇది 4వది మనం చూస్తుండగానే నిన్నటి నుంచి చాలా నిర్లక్ష్యం జరుగుతుంది అక్కడ. एक्सरे गार्डन एक्सरे गार्डन హలో